ఏపీ పాలిటిక్స్ హాట్గా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్లు కూటమి పార్టీల్లో చేరుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవల జగన్ కు బంధువు, అత్యంత సన్నిహితుడు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరిపోయారు. ఇప్పుడు ఆయనకు దక్కే పదవిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఒంగోలు రాజకీయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒంగోలులో బాలినేనికి ప్రాధాన్యతను టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇదే సమయంలో బాలినేని కోసం పవన్ కీలక సిఫార్సు చేసినట్టు సమాచారం. ఇందుకు చంద్రబాబు అంగీకరిస్తారా? అసలు ఏం జరగబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది. అయితే బాలినేని జనసేనలో చేరే సమయంలోనే తన రాజకీయ భవిష్యత్తుపై హామీ పొందారట. ఎమ్మెల్సీ పదవితో పాటుగా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇందులో భాగంగానే పవన్ ఆయనకు పదవి కోసం ప్రయత్నిస్తున్నారట. పార్టీలో చేరేటప్పుడు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ఇప్పుడు టైం వచ్చిందని చెప్తున్నారు. అయితే బాలినేని జనసేనలోకి వచ్చినప్పటి నుంచి ఒంగోలు టీడీపీ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. బాలినేనిపై ఓపెన్గానే కామెంట్స్ చేస్తున్నారు. బాలినేని జనసేనలో చేరిన అధికారంలో ఉన్న సమయంలో చేసిన పనులకు సమాధానం ఇవ్వకుండా వదిలేది లేదని హెచ్చరిస్తున్నారు. జనసేనలోని కొందరు నేతలు సైతం బాలినేనికి ఇప్పటికీ దూరంగానే ఉంటున్నారట. ఈ సమయంలోనే సెకీ ఒప్పందాలపైన అప్పటి విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జగన్ నిర్ణయాలపైన బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ను అడ్డంగా బుక్ చేసేశారు బాలనాని. అయితే ఇప్పుడు బాలినేనికి కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వాలనేది పవన్ ఆలోచనగా తెలుస్తోంది. ప్రభుత్వంలో జనసేన నుంచి పవన్తో సహా మరో 2 మంత్రులుగా ఉన్నారు. అందులో 2 కాపు, 1 కమ్మ వర్గానికి చెందిన వారు ఉండడంతో రెడ్డి సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి బాలినేనికి ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం నుంచి 2 మంత్రులున్నారు. పవన్ సిఫార్సు చేసిన చంద్రబాబు ఇందుకు అంగీకరిస్తారా అన్నది అనుమానంగానే ఉంది. మరోవైపు ఒంగోలు టీడీపీ నేతలు బాలినేనితో కలిసి పనిచేసే పరిస్థితులు కనిపించడం లేదు. అయితే పవన్ పట్టుబడితే చంద్రబాబు అంగీకరిస్తారని జనసేనలో చర్చ జరుగుతోంది. ముందుగా ఎమ్మెల్సీ, ఆ తర్వాత మంత్రి పదవి ఇవ్వడం ఖాయమని జనసేన నేతలు అంతర్గత చర్చల్లో చెబుతున్నారు. అదే జరిగితే ప్రకాశం జిల్లాలో మళ్లీ బాలినేని తన హవా కొనసాగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అసలు బాలినేని పొలిటికల్ జర్నీ ఓసారి చూస్తే ఒంగోలు జిల్లాలో సీనియర్ మోస్ట్ నేతగా ఉన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. 3.5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న బాలినేని ఇటీవలే వైసీపీని వీడి జనసేనలో చేరిపోయారు. అయితే బాలినేని 1989లో కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వైఎస్ఆర్ మరణానంతరం ఆయన వైసీపీలో చేరారు. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఒంగోలుతో పాటుగా ప్రకాశం జిల్లాలో అన్ని తానై వ్యవహరించారు. ఒంగోలులో వైసీపీకి పెద్ద దిక్కుగా నిలిచారు. వైసీపీ 2019లో అధికారంలోకి రావడానికి తనదైన కృషి చేశారు. ఇక బాలినేనికి 2019లో మంత్రి పదవి దక్కింది. తొలి దఫాలో 3 ఏళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు. అయితే మలి విడతలో ఆయన్ను తప్పించారు. దాంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అది కాస్త ముదిరి పాకాన పడింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు ముందే ఆయన చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఆ సమయంలోనే టీడీపీలోకి రావాలని, అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు చంద్రబాబు. కానీ బాలినేని వైసీపీ నుంచే పోటీ చేశారు. ఎన్నికల సమయంలో ఒంగోలు ఎంపీతో పాటుగా దర్శి ఎమ్మెల్యే విషయంలో తాను సూచించిన వారికి సీట్లు ఇవ్వాలని పట్టుబట్టారు. కానీ జగన్ అంగీకరించలేదట. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈవీఎంలపైన బాలినేని కోర్టుకెక్కారు. అయితే పార్టీ నుంచి తనకు సరైన మద్దతు లభించలేదు. తర్వాతి పరిణామాల్లో బాలినేని జనసేనలో చేరిపోయారు. అప్పట్లోనే ఆయన రాజకీయ భవిష్యత్తుపై పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన సేవలను చాలా పెద్ద ఎత్తున వాడుకోవాలనే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన వల్ల ఒక బలమైన సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవచ్చన్న ఆలోచనతోనే బాలినేనికి పెద్దపేట వేయాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. అందుకే జనసేనలో బాలినేని సీనియారిటీ, అనుభవానికి తగిన పదవి రాష్ట్ర స్థాయిలోనే దక్కుతుందని ప్రచారం సాగుతోంది. ఆయన జగన్కు దగ్గర బంధువు కూడా కావడంతో ముళ్ళును ముళ్ళుతోనే అన్న యుద్ధనీతిని అమలు చేసేందుకు కూడా వీలుగా ఆయన ప్రాధాన్యతను మరింత పెంచాలని చూస్తున్నారట పవన్. వైసీపీకి అండగా ఉండే ఒక బలమైన సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకుంటే సీమ జిల్లాల్లోనూ జనసేన పటిష్టమవుతుందని కూడా ఆలోచిస్తున్నారని అంటున్నారు. అయితే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, బాలినేని మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో వివాదాలుండగా బాలినేనికి ఎమ్మెల్సీ ఇస్తే అక్కడ పరిణామాలు ఎలా ఉంటాయనేది ఉత్కంఠ రేపుతోంది.
ఓవరాల్గా చూస్తే బాలినేనికి ఎమ్మెల్సీ పదవి దక్కితే మాత్రం ప్రకాశంలో జనసేనకు మరింత బలం చేకూరి క్యాడర్ బలోపేతమవుతుందని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే బాలినేని శ్రీనివాస్కు మంత్రి పదవి ఇస్తే ప్రకాశం జిల్లాలోని టీడీపీ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ప్రకాశం జిల్లాలో ఇప్పటికే 2 మంత్రులున్నారనే విషయం గుర్తు చేసి బాలినేని విషయంలో బాబు లైట్ తీసుకుంటారా, లేక పవన్ హామీ కాదనలేక బాలినేనిని కేబినెట్లోకి తీసుకుంటారా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా ఈ సమయంలో కూటమిలో ఇది సంక్లిష్టమైన సమస్య అని అంటున్నారు పరిశీలకులు. అయితే ఇలాంటి క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు బాబుకు కొత్తేమీ కాదని అంటున్నారు అభిమానులు. మరి ఇంతకీ బాలినేనికి ఎమ్మెల్సీ పదవి దక్కుతుందా లేదా అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.